ప్రతి నెల ఆయనకు వస్తున్నటువంటి జీతభత్యాలను కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకోవడం లేదు. పేద ప్రజల అవసరాల కోసం అంటే ఎవరికైతే ఇది అవసరమవుతుందో ముఖ్యంగా అనాథ విద్యార్థులకి ఆయన ఇచ్చేటువంటి ఒక ప్రక్రియని. దీనివల్ల 42 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఒక వెసులుబాటు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆయన ఈ మొత్తాన్ని కూడా పంపిస్తున్నారు, బట్వాడా చేస్తున్నారు చెక్కుల రూపంలో. ఇప్పటివరకు ఆయనకి వచ్చినటువంటి అనేక రూపాల్లో సంపాదించినటువంటి ధనం మొత్తాన్ని కూడా చాలా వరకు సమాజం కోసం, మనం అధికారంలో లేనప్పుడు కూడా కౌలు రైతుల భరోసా కోసం 1,00,000 రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పంచాయతీలకు సంబంధించి 1,00,000 రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చారు. ఇంకా అనేక కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తూనే వస్తారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన జీతభత్యాలను కూడా అనాథ విద్యార్థుల కోసం కేటాయించడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఆదాయం సంపాదించేటువంటి మార్గాలు, వీటి గురించి పదే పదే చర్చిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథలకి తానే అన్నీ అయ్యి ఆదుకుంటున్నటువంటి ఈ విధానం పైన అందరి ప్రశంసలు వినిపిస్తున్నాయి.